నెల్లూరు జిల్లాలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నెల్లూరులోని చిన్న బజారు ప్రాంతంలోని జేటీ జ్యువెలరీ, డీపీ గోల్డ్ షాపుల్లో ఇవాళ తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో కేంద్ర ఐటీ అధికారులు పాల్గొన్నట్టు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాల సహకారంతో సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగి ఉండవచ్చనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అనుకోకుండా ఇలా అటు పోలీస్ వాళ్ళతో కానీ కేంద్ర బలగాలతో కానీ పర్మిషన్ లేకుండా సడన్ గా ఐటీ సోదాలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కాపు వీధి అంటారు. కాపు వీధి మొత్తం కూడా ఇక్కడంతా వ్యాపారాలు, బంగారు వ్యాపారాలకి నిలయం అని చెప్పొచ్చు. చిన్న బజార్ కావచ్చు, కాపు వీధి అంతా కూడా ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఐటీ బలగాలు అంటే కేంద్రానికి సంబంధించిన ఐటీ రైట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఈ ప్రదేశానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రెండు జ్యువెలరీ షాపులు, ఒకటి వచ్చి జేటీ జ్యువెలర్స్ అని, మరొకటి వచ్చి డీపీ గోల్డ్ అని, ఈ రెండు షాపుల్లో కూడా కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర బలగాల్ని వీళ్ళంతా కూడా సహాయం తీసుకుని స్థానిక పోలీసు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, నేరుగా వచ్చి సుమారుగా 4 చోట్ల నెల్లూరు నగరానికి సంబంధించి 4 చోట్లయితే ఒక్కసారిగా ఏకకాలంలో కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ డీపీ జ్యువెలర్స్ కావచ్చు, లేదంటే జేటీ జ్యువెలర్స్, వీళ్ళంతా కూడా ఢిల్లీ కేంద్రంగానో లేదంటే బయట ప్రాంతాల నుంచి బంగారం తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తూ ఉన్నారు. ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదంటే బంగారం వ్యాపారాలు అంతా కూడా ప్రభుత్వానికి ఐటీ రిటర్న్స్తో పాటు జీఎస్టీలు మిగతా అన్ని కూడా చట్టబద్ధంగా చేయవలసి ఉంటుంది. కానీ వీళ్ళంతా కూడా బంగారు బిస్కెట్ల వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ప్రభుత్వానికి చెల్లించడం లేదు. భారీ ఎత్తున కూడా ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా బంగారాన్ని తీసుకొచ్చి నెల్లూరు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని చెప్పి కొంత కేంద్ర ఐటీ శాఖ అయితే పూర్తిగా సమాచారం ఉంది. మనం ఇప్పుడు ఆ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. జేటీ జ్యువెలర్స్ అని చెప్పి, అలాగే డీపీ జ్యువెలర్స్ అని చెప్పి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ ఇళ్లలోనే మొత్తం కూడా ఇంటికి అంటే ఇళ్ళు, షాపులు రెండు కలిపే ఉంటాయి. వాటిలంతా కూడా క్లోజ్ చేసేసి మొత్తం కూడా డోర్లు మొత్తం క్లోజ్ చేసి లోపల అధికారులు ఉన్న పరిస్థితి. డోర్లంతా కూడా క్లోజ్లో ఉన్నాయి కాబట్టి లోపల ఐటీకి సంబంధించిన అధికారులు సుమారుగా 15 మంది ఇక్కడ నెల్లూరులో 2 స్థలాలు అంటే ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్న ఆ డోర్ లోపల ఒక దగ్గర జరుగుతుంది, మరో చోట దానికి ఆపోజిట్లోనే జేటీ జ్యువెలర్స్ అని చెప్పి జేటీ జ్యువెలర్స్ ఉంది, అలాగే డీపీ గోల్డ్ అని చెప్పి. సో ఇక్కడ ఒకే ప్రాంతంలో 3 చోట్ల తనిఖీలతో పాటు మరొక చోట అంటే కలెక్టర్ ఆఫీస్కి అది దగ్గరలో పాత జడ్పీ పరిషత్ అని చెప్పి, జిల్లా పరిషత్ అని చెప్పి ఆ కార్యాలయం వద్ద కూడా మరో చోట కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సో ఏకకాలంలోనే ఈ 3 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాళ్ళు కూడా నేరుగా సిఐఎస్ఎఫ్ కావచ్చు లేదంటే సిఆర్పిఎఫ్ అధికారులు వీళ్ళని నేరుగా కూడా వాళ్ళ సహాయం తీసుకుని నేరుగా ఢిల్లీ నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వాహనాల్లో వస్తున్న పరిస్థితి మనకు కొంత సమాచారం తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద అధికారులు పక్కా సమాచారంతోనే గత 3 నుంచి 4-5 నెలలు పైన నుంచి ఒక నిఘా ఉంచినట్టు తెలుస్తుంది. నెల్లూరు కేంద్రంగానే బంగారం కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 100,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. సో ఈ 100,000 కోట్ల వ్యాపారం జరుగుతున్న సందర్భంలో వీరంతా కూడా సక్రమంగా ఐటీ రిటర్న్స్ అనేటివి కడుతున్నారా లేకుంటే జీఎస్టీలు కడుతున్నారని చెప్పి చాలా అనుమానం ఉన్న నేపథ్యంలో నేరుగా కేంద్రం అంటే ఢిల్లీ నుంచి ఐటీ అధికారులు ఇప్పుడు ఇక్కడ అంతా కూడా కలకలం రేపిన పరిస్థితి. అనేక మంది ఐటీ అధికారులు వచ్చినారని చెప్పి సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా షట్టర్లని కూడా వేసిన పరిస్థితి, అనేక మంది కూడా షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి. సో వీరంతా కూడా సక్రమంగా వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఎందుకు షాపులు క్లోజ్ చేస్తారు, లేకుంటే ఎందుకు ఈ విధంగా చేస్తారని చెప్పి అనేక అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వాస్తవానికైతే ఏదైనా బిజినెస్ చేసినప్పుడు దాని మీద ఇటు కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, అలాగే ఇతర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ అనేక మంది అధికారులు కేవలం మామూలుకి అలవాటు పడి ఇన్కమ్ ట్యాక్స్ సరిగా కడుతున్నారు లేదా, ఎంత వ్యాపారం చేస్తున్నారని చెప్పి తెలియకుండా ఉంది. గతంలో చూసుకుంటే అనేక కేంద్రాలు గోల్డ్కి హబ్గా ఉండేటి, ఇటు విజయవాడ కావచ్చు లేదంటే కర్నూలు, అనంతపురం ఉండేటి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం మీద నెల్లూరు కేంద్రంగా అడ్డగా కొన్ని 100,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. బంగారం అనేది ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుంది బంగారం రేటు. అలాగే ప్రజలు కూడా బంగారాన్ని నమ్మి కొంటూ ఉంటారు. ఈ బంగారం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, వ్యాపారులు బంగారం కొనాలంటే ఎంత కూడా ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది పెద్ద సందేహంగా తలెత్తున్న పరిస్థితి. ఇప్పటికే పెద్ద కార్పొరేట్ బంగారం అంగళ్ళు ఉన్నాయి, లేదంటే చిన్న బంగారం అంగళ్ళు. వీళ్ళంతా కూడా బంగారు బిస్కెట్లు ఎక్కడ నుంచి తీసుకున్నారు అంటే ఇదంతా కూడా స్మగుల్డ్ ద్వారా వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి అనేక ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు లేదంటే బంగారు గన్లు ఉన్నాయి, వాటి నుంచి కూడా నేరుగా షిప్పింగ్లో వచ్చి షిప్పింగ్ ద్వారా తక్కువ రేటుగా కూడా వీళ్ళంతా కూడా
పొందుతున్నట్టు తెలుస్తుంది. తక్కువ రేటుకి షిప్పింగ్ ద్వారా వచ్చిన ఈ బంగారాన్ని ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, ప్రధాన హార్బర్లు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల ద్వారా, అంటే మనం రీసెంట్గా కూడా ఒక కేసు చూసాం. ఒక ప్రముఖ నటి కర్ణాటకకు సంబంధించిన పెద్ద ప్రొఫైల్, హై ప్రొఫైల్ కలిగిన ఓ మహిళ కూడా 21 కేజీ బంగారం తలసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈమెని విచారించినప్పుడు అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రతిసారి కూడా దుబాయ్ కేంద్రంగా కొన్ని కేజీల బంగారాన్ని తీసుకొస్తుందని చెప్పి కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం మీద బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో వీళ్ళు మిగతా షాపులతో పోల్చుకుంటే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అక్కడ చాలా ఒక చిన్న స్ట్రీట్ సన్న గొంతులో ఉంటుంది ఈ డీపీ గోల్డ్ అనేది. సో ఇక్కడ పైన అంతా కూడా నివాస సముదాయంగా ఉంటుంది, కింద బంగారం షాపులు ఉంటున్నాయి. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా పూర్తి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఒకసారి అధికారులు చెక్ చేయవలసి ఉంటుంది. ఈ డీపీ గోల్డ్ ఇప్పుడు ఈ జేటీ అనేది ఉందో, ఈ వ్యాపారులంతా కూడా ఢిల్లీ కేంద్రంగా బంగారు బిస్కెట్లు తీసుకొచ్చే వాళ్ళు ఈ బంగారు బిస్కెట్లు తీసుకొచ్చే ఇక్కడ నెల్లూరులో తక్కువ రేటుకి అమ్ముతున్నారని చెప్పి కొంత ఐటీ అధికారులకి సమాచారం వచ్చిన నేపథ్యంలోనే నేరుగా ఢిల్లీ నుంచే ఒక బృందాలుగా, అంటే సుమారుగా ఇక్కడ 3-4 బృందాలుగా తెలుస్తుంది, 3-4 వెహికల్స్లో వచ్చి ఈరోజు తెల్లవారుజాము నుంచి చాలా సీక్రెట్గా, అంటే చాలా రహస్యంగానే విచారణ జరుపుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర బంగారం ఎంత స్టాక్ ఉంది, లేదంటే రిజిస్టర్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే ఐటీ రిటర్న్స్ ఎప్పటి నుంచి కడుతున్నారు, లేకుంటే మొత్తం ఎంత వీళ్ళు అమ్ముతున్నారు, ఎంత బంగారం తీసుకొస్తున్నారు, ఈ తీసుకొచ్చిన బంగారం అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా అధికారులు శోధించే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఎంతసేపు విచారణ జరుగుతుంది, మొత్తం కూడా ఈ బృందాలు ఎంతసేపు ఇక్కడ వీళ్ళందరినీ కూడా విచారిస్తారు. ముఖ్యం కూడా ఇక్కడ సుమారుగా ఒక 4-5 చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి వ్యాపారులు. సో వీళ్ళు అన్నదమ్ములా, లేకుంటే వీళ్ళు కేవలం అంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నారా, సో మొత్తం మీద ఎంత అవినీతి జరిగింది, లేకుంటే ఎంత అవకతవకలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వెలుగు తీసే పనిలో ఉన్నారు అధికారులు. సో మొత్తం మీద కానీ ఇక్కడ మరో విషయం మనం చర్చించుకోవాలి. స్థానికంగా కూడా పోలీసులకు కానీ స్థానిక అధికారులకు కానీ ఎటువంటి సమాచారం లేదు. నేరుగా వాళ్ళకి అంటే ఏదైనా ఒక అధికారులు రైడ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తే అవాంతరాలు తలెత్తకుండా వాళ్ళు నేరుగా కూడా సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్కి సంబంధించిన ఫోర్సులు విత్ వెపన్స్, అంటే అంతా కూడా ఆర్ముడ్ ఫోర్స్ వీళ్ళంతా కూడా. సో సుమారుగా 15 మంది వరకు ఆర్ముడ్ ఫోర్స్ కూడా వచ్చింది. 15 మంది కూడా ఇప్పుడు మనం చూసిన విజువల్స్లో లోపలే కూర్చున్నారు, బయట మాత్రం తలుపులేస్తున్నారు. కాబట్టి లోపల వాళ్ళని బయటికి రానికుండా, బయట వాళ్ళని లోపల పోకుండా అత్యంత విశ్వసనీయంగా రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే మనం చూస్తున్నాం అంటే అత్యంత దానికి సంబంధించి దగ్గర వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూడాలి ఇప్పుడు ఈ ఐటీ కావచ్చు, లేదంటే ఈ డీపీ గోల్డ్లో ఎంత మేర అవినీతి జరిగింది, లేకుంటే వాళ్ళు బంగారు బిస్కెట్లు ఏ మేర తీసుకొస్తున్నారు, ఎంతకాలం నుంచి తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా అధికారుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతుంది, ఈరోజు సాయంత్రం వరకా, లేకుంటే పూర్తిగా దర్యాప్తు అంతా కంప్లీట్ చేసేదానికి కొంత సమయం పట్టేటట్టుంది. అధికారులు వచ్చి బయట చెప్పేంత వరకు కూడా మనకు దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం కూడా తెలిసే అవకాశం లేదు. కాబట్టి మొత్తం మీద దీని మోటివ్ అయితే అర్థమవుతుంది. ఢిల్లీ నుంచి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి బంగారు బిస్కెట్లు అయితే తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా నెల్లూరులో బంగారం సప్లై చేస్తామని చెప్పి ఒక సమాచారం ఉంది. సో ఇదే కాకుండా నెల్లూరు నగరం వ్యాప్తంగా అనేక జ్యువెలరీ షాపులు ఉన్నాయి. వీటన్నిటి కూడా వాళ్ళంతా కూడా వ్యాపారం అనేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లేదంటే ఐటీ రిటర్న్స్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అధికారులు వీటి మీద కన్నేయాల్సిన పరిస్థితి. అంటే ఢిల్లీ నుంచి వచ్చిన బలగాలు ఇక్కడ వచ్చి సోదాలు నిర్వహిస్తుంటే మరి నెల్లూరులో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, లేదంటే జీఎస్టీ అధికారులు కావచ్చు, లేకుంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే ఇతర అధికార యంత్రాంగం చాలా ఉంటుంది. సో ఈ అధికార యంత్రాంగం అంతా నిద్రపోతుందా, లేకుంటే వీళ్ళకి అసలు తెలిసి గమ్ముకుంటున్నారా, లేకుంటే తెలియక గమ్ముకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు లేవనెత్తున్నాయి. సో మొత్తం మీద ఢిల్లీ అధికారులు అయితే ప్రస్తుతానికైతే లోపల పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి, దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళు బయట చెప్తేనే మనకు కొంత సమాచారం అయితే తెలిసే పరిస్థితి ఉంది. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాగర్.